హలో నమస్తే, నేను అశోక్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. అసలు ఈ కేసులకు సంబంధించి ఏం జరుగుతుంది, ఏంటి, ఈ కేసులు ఇప్పటివరకు ఏమవుతూ వచ్చి అనేది ఇప్పటివరకు ఎవ్వరూ కూడా సమాధానం ఇవ్వలేటువంటి ఒక ప్రశ్నగా మారుతుంది. ఈ కేసులు పలు విధాలుగా సిబిఐ కోర్టులో విచారణలు ఎదుర్కొంటూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతూ వచ్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని నుంచి మినహాయింపు తీసుకుంటూ వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కేసులకు సంబంధించి ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరైనట్టు కావచ్చు, అలాగే విచారణకు హాజరైనట్టు కావచ్చు, ఇప్పటి వరకు కూడా మనకి ఎక్కడా తేలేదు. అయితే దాదాపు ఈ కేసులకు సంబంధించి ప్రస్తుత విచారణ అంతా కూడా డిశ్చార్జ్ల పిటిషన్ల మీదే ఉన్నది. అంటే ఈ కేసు విచారణలోకి ఇంకా వెళ్ళలేదు. కేవలం ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన మీద వచ్చినటువంటి ఆరోపణలన్నీ కూడా అబద్ధం అనే విధంగా ఉన్నాయో దానికి సంబంధించి కోర్టులో ఆయన కొన్ని డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. ఆయనతో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ కేసులకి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి సిబిఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ వచ్చారు. అంటే ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్ళకముందే ఈ కేసులకి మాకు సంబంధం లేదు కాబట్టి దీని మీద విచారించి ఇవన్నీ కూడా మా మీద పెట్టినటువంటి ఫాల్స్ కేసులు కాబట్టి వీటిని వెంటనే డిశ్చార్జ్ చేయండి అని చెప్పేసి ఈ ఈడీ కేసుల్ని, ఈ ఎన్ఫోర్స్మెంట్ కేసులను ఎదుర్కొన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో పాటు మిగతా ఉన్నటువంటి దాదాపు 65 నుంచి 70 మంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించినటువంటి వాదనలే ఈ 14 ఏళ్ళుగా కూడా కొనసాగుతూ వస్తుంది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెడుతూ వచ్చారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కేసులన్నీ కూడా డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించే ఉన్నాయి. అయితే ఈ డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించిన విచారణ అంతా ఎవరు పూర్తి చేయాలి? సిబిఐకి సంబంధించి ఆల్రెడీ సిబిఐ కోర్టులో దీని మీద పలుమార్లు విచారణ జరుగుతూ వచ్చాయి. వాళ్ళందరూ కూడా దీని మీద డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించి వాదన వినిపిస్తూ వచ్చారు. కానీ ఆ తర్వాత జడ్జిలు మారటము, జడ్జిలందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయటము, మళ్ళీ కొత్త జడ్జి రావటము, కొత్త జడ్జి వచ్చిన తర్వాత మళ్ళీ జీరో నుంచి ఈ కేసులకు సంబంధించిన విచారణలన్నింటినీ కూడా వినటము, ఇవన్నీ కూడా గత కొంతకాలంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈ కేసులన్నీ కూడా స్టార్ట్ అయిన తర్వాత 6 సిబిఐ కోర్టుకు సంబంధించిన జడ్జిలందరూ కూడా మారుతూ వచ్చారు. రీసెంట్గా ఈ కేసుకు సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ కేసుని వింటున్నటువంటి జడ్జి గారు ఎవరైతే ఉన్నారో డాక్టర్ రఘురామ గారు, ఆయన కూడా ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఆస్తులకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా వింటున్నారు. సో ఇప్పుడు ఆయన్ని కూడా హైకోర్టు ట్రాన్స్ఫర్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మరొక జడ్జి, ఆయన పేరు పట్టాభి రామారావు. సో ఈయన కూడా హైకోర్టు నుంచి కొత్తగా ఇప్పుడు బదిలీ అవుతూ వచ్చారు. ఆయన కూడా సిబిఐ కోర్టుకు సంబంధించి ఈ కేసులన్నింటినీ కూడా వినబోతూ ఉన్నారు. సో ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ సిబిఐ కేసులకు సంబంధించి ఇదంతా కూడా ఎందుకు చర్చ తీసుకొస్తున్నానంటే, ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసులు కావచ్చు, అలాగే గతంలో చాలామంది ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా కోర్టులో విచారణ దశలోనే ఉన్నాయి. వీటినన్నిటికీ ప్రూవ్ అయ్యి శిక్ష పడినటువంటి కేసులు ఇప్పటి వరకు కూడా కనీసం 2% కూడా లేవు. ఒక 100 కేసులు నమోదైతే 2 కేసులను కూడా సాల్వ్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు దేశంలో అంత ట్రాక్ రికార్డు ఉంది మన సిబిఐకి, మన ఈడీకి. సో వీళ్ళు పెడుతున్నటువంటి కేసులకు సంబంధించిన శాంటిటీ ఉందా లేదా అనేది కూడా మనందరం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు పర్టికులర్గా నేను జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఈ కేసుల టాపిక్లోకే వస్తాను. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి గతంలో అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎవరైతే లాభం పొందినటువంటి కొంతమంది వ్యక్తులు, వాళ్ళందరూ కూడా దాన్ని కృతజ్ఞతల రూపేనా, లేదంటే వాళ్ళకి ట్రాన్స్పరెన్సీ రూపేనా, లేదంటే మిగతా గిఫ్ట్ డీడీ కింద ఇంకొకేందో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీల్లో పెట్టుబడులు పెడుతూ వచ్చారు. ఆ తర్వాత కొన్ని 100 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తులను కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ద్వారా తమ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించుకొని ఆయన 100 కోట్లు ఆస్తులు గడించారనేది పెద్ద ఎత్తున ఆరోపణ. అయితే దీంట్లోకి సంబంధించి కూడా వాళ్ళందరూ కూడా ఎవరైతే పెట్టుబడులు పెట్టినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దానికి తర్వాత వివరణ ఇస్తూ వచ్చారు. మేము జగన్మోహన్ రెడ్డి కంపెనీలో ₹10 పెట్టుబడి పెడితే మాకు 14-15 రూపాయలు లాభం వచ్చాయి. సో మేము ఎలా మోసపోతాము, ఎలా నష్టపోతాము, లేదంటే దీంట్లో క్విట్ ప్రోకో ఉందని చెప్పేసి మీరు ఎలా చెప్తారంటూ కూడా ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టినటువంటి వ్యక్తులందరూ కూడా బయటకు వచ్చి కోర్టుల్లో పిటిషన్లు వేశారు. ఈవెన్ నేను ఇప్పుడు చెప్తున్నటువంటి డిశ్చార్జ్ పిటిషన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చాలా ప్రైవేట్ కంపెనీలు ఈ ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్లు కోర్టుల్లో వేసి కోర్టుల చుట్టూనే తిరుగుతున్నారు. ఈ డిశ్చార్జ్ పిటిషన్ల విచారణకే ఈ 14 ఏళ్ళుగా పట్టిందంటే అసలు ఈ కేసుల్లోకి ఎప్పుడు వెళ్ళాలి, ఈ కేసులకు సంబంధించిన విచారణ ఎప్పుడు వెళ్ళాలి? దాదాపు ఆయన మీద 60 కేసులు ఏవో ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు చేస్తుంటారు. ఈ 60 కేసులకు సంబంధించి అసలు ఒక్కొక్క కేసు ఎప్పుడు బయటికి తీయాలి, వాటన్నింటిని కూడా ఎందుకు విచారణ చేయాలి, ఎప్పటికి అవుతుంది ఇదంతా కూడా? అంటే ఇవన్నీ కూడా ఆరోపణలు కావచ్చు, లేదంటే రాజకీయ అంశాలకి సంబంధించి కక్ష తీర్చుకునే విధంగా జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టడం కావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా ఈ కేసులకు సంబంధించి కావచ్చు నిజంగా జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తే దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లు కావచ్చు, లేదంటే దానికి సంబంధించిన ఆధారాలు కావచ్చు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కలెక్ట్ చేసి రెస్పాన్సివ్గా కోర్టుల ముందు పెట్టేటువంటి
వెసులుబాటు సిబిఐకి ఉంటుంది. కానీ సిబిఐ అలా ఎందుకు చేయలేకపోతుందంటే దీంట్లో ఎక్కడో ఒక డొల్లతనం డొంకతనం కనిపిస్తుంది అనేది కూడా మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో నేను ఇంత చెప్తున్నట్టు ఈ కేసులకు సంబంధించి ఇన్ని సంవత్సరాలు అంటే జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా చాలా ధైర్యంగా ఉంది ఏంటంటే ఈ కేసులో ఎక్కడా కూడా అవినీతి జరగలేదు, అవినీతి చేయలేదు, కాబట్టి నేను ధైర్యంగా డిశ్చార్జ్ పిటిషన్ వేస్తున్నానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడు. సో డిశ్చార్జ్ పిటిషనే ధైర్యంగా అంటే నా మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ కేసులు, ఫాల్సికేటెడ్ కేసులు అని చెప్పేసి డైరెక్ట్గా సిబిఐ మీద ఆయన డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. మనందరం ఆలోచించాల్సింది సిబిఐ పెట్టిన కేసులన్నీ కూడా అబద్ధం అని చెప్పేసి ఆయన పిటిషన్ వేశారు. గతంలో మనందరం చూస్తూ వచ్చాము ఈ కేసులకు సంబంధించి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కేసును విచారించినటువంటి జేడీ లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తే డైరెక్ట్గా చెప్తూ వచ్చారు ఆయన మీద చాలా ఆరోపణలు చేస్తున్నారు, 1,00,000 కోట్లు, 50,000 కోట్లు, 90,000 కోట్లు అని అవన్నీ అబద్ధము, కేవలం అదంతా కూడా ఒక 1,400 కోట్ల రూపాయలకి సంబంధించిన ఒక వ్యవహారము. వేరే కంపెనీలు అందరూ కూడా పెట్టుబడుల రూపంలో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి సంబంధించిన కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. అది సాక్షి కావచ్చు, లేదంటే మరొకటి కావచ్చు. సో దానికి సంబంధించిన ఆధారాలను మేము సేకరించి ఒక ఛార్జ్ షీట్ని ఫైల్ చేసి మేము ఇచ్చేసామని చెప్పేసి జేడీ లక్ష్మీనారాయణ చాలాసార్లు చెప్తూ వచ్చారు. సో ఇలాంటి నేపథ్యంలో ఈ కేసులకు సంబంధించినటువంటి పూర్వాపరాల్లోనే అసలు దీనికి సంబంధించిన క్లారిటీ లేకపోతే ఈ కేసులో విలీనమై ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి దీంట్లో ఏమి చర్చిస్తారు, ఏం బయటికి తీస్తారు? ఇది సిబిఐ చెప్పాలి కదా. సిబిఐ దీనికి సంబంధించిన వివరాన్ని ఇవ్వాలి కదా. 14 ఏళ్ళుగా మీరు ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ల మీదే వాదనలు వినిపిస్తూ వాటి మీదే తీర్పులు చేస్తూ ఉన్నారంటే దీనికి సంబంధించి ఏం జరుగుతుంది? గతంలో నేను ఇంకోటి కూడా చెప్తా, 2024 సంవత్సరంలో ఇదే కేసులకు సంబంధించినటువంటి ఈ వాదనలు విన్నటువంటి ఒక జడ్జి గారు అయితే సిబిఐ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఏం జరుగుతుంది? మీరు ఇన్ని సంవత్సరాలుగా ఒక పక్కేమో మాకు హైకోర్టు, సుప్రీంకోర్టు చివాట్లు పెడుతూ ఉంది, నాయకులకు సంబంధించిన కేసుల్ని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన కేసులన్నింటినీ కూడా మీరు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి చెప్తూ ఉన్నారని చెప్పేసి మాకు పెద్ద కోర్టుల నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. మీరు చూస్తేనేమో డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించినటువంటి వాదనలు ఇంతవరకు మీరు కంప్లీట్ చేయట్లేదని చెప్పేసి గతంలో ఒక జడ్జి గారు ఈవెన్ సిబిఐ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్ళకి సంబంధించిన అధికారుల మీదే ఆగ్రహం వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చింది. అంటే ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ కూడా అంటే వీటన్నిటినీ కూడా అసలు అంటే జడ్జిమెంట్లు ఎలా ఇవ్వాలో కూడా అర్థం కానిటువంటి పరిస్థితులు ఆ కేసులు ఉన్నాయనే సిచ్యువేషన్ కూడా అర్థమవుతుంది. దాదాపు 1/2 డజన్కి పైగా జడ్జిలు ఈ యొక్క సిబిఐ కేసులకు సంబంధించి మెయిన్గా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇన్ని రోజులు ఈ కేసుకు సంబంధించిన వాదనలు వింటూ ఉన్నారు, వాళ్ళు తీర్పు రిజర్వ్ చేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు, మళ్ళీ కొత్త వ్యక్తి వస్తున్నారు, ఆ కొత్త వ్యక్తి వచ్చి ఈ కేసులకు సంబంధించిన విచారణ మొత్తము జీరో నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఈ కేసులకు సంబంధించిన ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ధైర్యంగా మేము ఎక్కడా కూడా తప్పు చేయలేదు, సో కాబట్టి డిశ్చార్జ్ పిటిషన్లు వేసామని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతుంటే దాన్ని సాల్వ్ చేయలేక వాటికి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, వీటిని సాల్వ్ చేయడంలోనే సిబిఐ కావచ్చు, లేదంటే ఈడీ కావచ్చు తలమునకలు అవుతుంది, వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసు, దానికి సంబంధించిన విచారణ అంతా కూడా మళ్ళీ స్టార్టింగ్ జరగబోతుంది. ఈ కేసుకు సంబంధించి మళ్ళీ కొత్త జడ్జి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన పరిణామంలో ఆయన కింద ఇదంతా కూడా మళ్ళీ విచారణలు అన్నీ జరిగి మళ్ళీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి దానికి సంబంధించిన తీర్పును కూడా రిజర్వ్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కేసులు, ఆయనకి మీద ఉన్నటువంటి అక్రమాస్తులకు సంబంధించిన వ్యవహారం సంబంధించిన విచారణ అంతా కూడా మళ్ళీ మొదటి నుంచి కూడా సాగబోతుంది. ఆ తర్వాత దీనికి సంబంధించిన ఏదైనా పరిశీలన కావచ్చు, లేదంటే దీనికి సంబంధించిన ఏదైనా వివరణ వస్తుందా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కేసులు మెయిన్గా పొలిటికల్ లీడర్లకు సంబంధించినటువంటి కేసులు, వాళ్ళ మీద వచ్చేటువంటి ఆరోపణలన్నీ కూడా ఇప్పుడల్లా తేలేవి కాదనేది కూడా ఈ కేసు చూస్తే మనకి చాలా ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది.